జొన్న రొట్టె చేసుకునే విధానం చూపిస్తా చూడుర్రి. ముందుగా వేడి నీళ్ళతో జొన్న పిండిని మంచిగా కలుపుకోవాలి. మెత్తగా వచ్చేటట్టు కలుపుకొని కొంచెంసేపు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ముద్దలు చేసుకోవాలి. ఒక పీట పైన జొన్న పిండిని వేసి అప్పను లాటిస్తూ ఉండాలి. దొడ్డుగా కాకుండా మంచిగా సన్నం చేస్తేనే మంచిగా వస్తుంది. దాన్ని అటు ఇటు తింపుకుంటూ ఉంటేనే మంచిగా పొంగుతుంది, మంచిగా ఉంటుంది. మేము ఎక్కువ జొన్న రొట్టెలు తినడానికే ఇష్టపడతాం. మీరు కూడా ఇట్లా జొన్న రొట్టెలు తింటారా? వయసు అయిపోయిన వాళ్ళు కూడా జొన్న రొట్టె తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. మళ్ళీ ఈ జొన్న రొట్టె అనేది మనిషికి మంచిది, హెల్త్కి. మేమైతే సిలిండర్ పొయ్యి మీద కాక కట్టెల పొయ్యి మీదనే జొన్న రొట్టెలు చేసుకుంటాం. దీనిపైనే మంచిగా అనిపిస్తుంది, మంచిగా వస్తాయి కూడా. ముందుగా పెనం పెట్టి దానిపైన చేసుకున్న జొన్న రొట్టెని వేసి ఒక క్లాత్ తీసుకొని నీళ్ళతో జొన్న రొట్టె పైన అద్దాలి. అట్లయితేనే మంచిగా తీస్తాయి, లేదంటే మధ్యలో మంచిగా రాదు. దాన్ని అటు ఇటు అంటూనే ఉండాలి, అట్లయితేనే మంచిగా ఉంటుంది. ఈ జొన్న రొట్టె వేసుకుంటే చేపల కూరకి మంచిగా ఉంటుంది కదా, మీకు కూడా తెలుసా? ఇక మొదలు పెట్టినామో లేదు, మా పాప వచ్చి నాకు కావాలని ఏడుస్తుంది. చిన్నపిల్లలందరూ ఇంతే, ఏది చేసినా కానీ ఫస్ట్ నాకే కావాలని అంటారు. మీ పిల్లలు కూడా ఇట్లనే అల్లరి చేస్తారా? చూడండి అప్ప ఎంత మంచిగా వచ్చిందో. కష్టపడి ఈ చిన్న వీడియో తీసిన, ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్. మేమైతే ఎప్పుడు ఇక్కడనే జొన్న రొట్టెలు చేస్తాం. మా పిల్లలు కూడా తింటారు, ఇవే ఎక్కువ ఇష్టపడతారు. ఇక వాళ్ళ కోసం అయినా చేయాలి, తప్పదు కదా. ఎక్కువ మా పల్లెటూళ్ళలో ఇవే చేయడానికి ఇష్టపడతాం. సరే మరి, ఈ చిన్న వీడియోకి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. సరే మరి, ఉంటా. అందరికీ బాయ్. మరొక వీడియోతోని మళ్ళీ కలుస్తా.